వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. విష్ణు పురాణం 28వ భాగం అనగా చివరి భాగంలోకి వచ్చామండి. ఇప్పుడు మనకి పరాశర మహర్షి మైత్రేయుడికి చెప్తున్నటువంటి ఆత్యంతిక ప్రళయం గురించి చెప్పుకుందాం. మనుషులకి అసలు జీవరాశులన్నిటికీ తాపత్రయాలు 3 ఉంటాయని మనం తాపత్రయం అంటూ ఉంటాం. అంటే ఏమిటో తెలియదు మనకి, ఎందుకు వచ్చింది తాపత్రయం అని వాడతాం. ఆ తాపత్రయం గురించి చెప్తున్నారు. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక అని 3 విధాలైన తాపాలు జంతువులని పీడిస్తుంటాయి, మనని ప్రాణుల్ని. అవి శారీరకాలు, మానసికాలు అని 2 విధాలు. ఆధ్యాత్మికం, శారీరకం. మహారోషం, క్రోధం, మదం అనేవి మానసికాలు. రకరకాల వ్యవహారాలు ఉన్నాయండి ఇందులో. శరీర సంబంధమైనది ఆధ్యాత్మికం. ఇతరుల వల్ల కలిగే బాధలు ఆది భౌతికాలు. వాయువు, అగ్ని మొదలైన వాటి వల్ల కలిగినవిగా గ్రహించంటే ప్రపంచం మిగిలిన వాటి వల్ల కలిగేదనమాట. వీటిని ఆది భౌతికాలు అంటారు. ఇలాంటి తాపత్రయం శరీరికి అంటే ప్రాణులకి, మనలాంటి వాళ్ళకి గర్భవాసము, జననము, ముసల్తనము, అజ్ఞానము, మరణము, నరకము ఇలాంటి వాటికి సంబంధించిన వివిధమైన దుఃఖాలని కలిగిస్తూ ఉంటుంది. వీటి వల్ల భరించరాని దుఃఖం కలుగుతుందని చెప్పక్కర్లేదు. ఆ దుఃఖాల గురించి చెప్తున్నారనమాట. ఈ తాపత్రయాలన్నీ దుఃఖాన్ని కలిగించేవేనండి. దాని గురించి చెప్తున్నారు. ఒక స్త్రీ గర్భమునందు అది నివాసము, అది ఎలాంటిదో చెప్తారు. వీళ్ళు ఎలా పుడతాము, మనం లోపల ఎలా ఉంటాం, మలం మధ్యన మావితో పుట్టి మిక్కిలి వంకరగా వీపు, గుండె, కంఠము కలిసి ఆ తల్లి కడుపులో అణిగిమణిగి ఉంటుంది శిశువు. ఇలా ఉంటుంది కదండి, వంగి ఇరుకు ప్లేస్లో. మామూలుగా ఇలా చేతులు చాపితే ఇంత పళ్ళ నిండా పెద్ద బల్ల నిండా ఉండే పిల్లవాడు లోపల ఇంత బ్యాగ్లో ఇట్లా ముడుచుకుని ఉండవలసి వస్తుంది. అయితే ఎలా ఉంటారు, అరటి పువ్వులాగా ముడుచుకుపోయి ముద్ద కట్టి తన మూత్రంలోనే ఉండిపోవటం. కాళ్ళు చేతులు కూడగట్టుకుని ఆ శరీరాన్ని చుట్టుకుపోయి ఉంటాయి. వేడి, చలవ, వగరు, చేదు, పులుపు ఇట్లా వివిధ రుచులు, ఆ రుచులు కలిగినటువంటి ఆహారం తల్లి తీసుకుంటే ఆ పదార్థాల చేదు వగైరా తను అనుభవిస్తూ బాధపడుతూ ఉంటుంది. పెరుగుతూ సమయానుసారంగా ప్రజాపతి పంపించి గాలి కొట్టగా కడుపులో తల్లకిందులా పడి చివరికి ప్రసూతి వాయువు అనే వాయువు యొక్క విసురు వల్ల బయటికి వస్తుంది. మనకి శరీరంలో పంచప్రాణాలు అంటాం కదండి, 5 వాయువులు అవి ఉన్నాయి. వాటితో పాటు ఉపవాయువులు కూడా ఉంటాయి. స్త్రీ శరీరంలో నుంచి బయటపడాలంటే ప్రసూతి వాయువు అనే ఒక వాయువు యొక్క పంపింగ్ వల్ల శిశువు బయటకు వస్తాడు. పురాణంలో ఇట్లా చెప్పబడుతుంది. వెలుపలి గాలి తగలగానే లోపల ఉన్నంతసేపు శిశువుకి జ్ఞానం ఉంటుంది, వాడిలో ఉన్న ఆత్మకి. బయట గాలి తగిలేసరికి జ్ఞానం పోతుందట. శరీరం ఇరుసులలో పెట్టి ఆడించినట్లు, రంపంతో కోసినట్లు, ముళ్లతో గుచ్చినట్టు నొచ్చి బాధపడుతుంటుంది. గోక్కోవటానికి కానీ, ఒత్తిగిలి పడుకోవడానికి కానీ శక్తి లేక బాధపడుతూ ఉంటారు. తాగడానికి, తినడానికి ఇతరుల సహాయమే దిక్కుగా ఉంటారు. ఈగలు, దోమలు కుడితే ఆ బాధ అనుభవించవలసిందే కానీ ఆ శిశువు ఏమీ చేయలేదు. క్రమక్రమంగా పెరుగుతూ ఇతరుల అదిలింపులు, బెదిరింపులు అనుభవించవలసిందే. ఆది భౌతిక తాపాలకు కంది అజ్ఞానానికి ఆటపట్టై తన్ను తానెరగక మూఢవృత్తితోటి బతకవలసి వస్తుంది. యవ్వనం వచ్చిన తర్వాత మత్తుడై ధర్మ విరోధకాలైన అర్థకామాలకు లొంగి దురాశతో చేయరాని పనులు చేస్తూ బతుకు వెల్లడిస్తారు. ఎవరైనా చేసేదే ఇది. ముసల్తనం రాగానే జుట్టు ఊడిపోయి, చుట్టు పండిపోయి, పళ్ళు ఊడిపోయి, దృష్టి తగ్గి, వెన్నెముక వంగి, శక్తి అంతరించి కర్ర పట్టుకుని నడవాల్సి వస్తుంది. చెముడు, మాట్లాడడానికి శక్తి చాలక గుటకలు వేస్తూ ఉండటం, తిండి నిద్ర తగ్గిపోవటం, తిండి అరగకపోవటం ఇలాంటి దురవస్థల్లో పడతారు. అన్నీ అణిగిపోయినా ఆశలు మాత్రం సావవు. చివరికి పడరాని రోగాల బారిన పడి కుటుంబాన్ని వదల్లేని దుఃఖంతో దేన్ని వదిలిపెట్టలేం కదా, యమభటుల చేతిలో పడతాడు. తను చేసిన పాపకర్మలకు నరకంలో యమకింకర్ల చేత పడరాని శిక్షలకు లోబడి దుఃఖిస్తాడు. అవి అయిన తర్వాత మళ్ళీ ఏ తల్లి కడుపులోనో పడ్డము, పుట్టడము, పెరగడము, ఇందాక చెప్పుకున్న ఈ ఇంత పొడుగునే లిస్టు ప్రకారము అన్ని బాధలు పడటము, మళ్ళీ ముసల్తనము, మళ్ళీ మరణము, ఇదే వరుస. జీవి ఇలాగే తిరుగుతూ ఉంటాడు. పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం, ఈ వరుస కర్మ ఫలితం ప్రకారం ఇలాగే జరుగుతుంది. ఇందులో ధనం ఆర్జించడము, దాన్ని కాపాడుకోవటము, వినియోగించడము, ఈ పనుల్లో కూడా దుఃఖమే కానీ సుఖమేముండదు. సంపాదించిన నాళ్ళు కడుపు కట్టుకుని సంపాదించడం, అనుభవించే సమయానికి ఆకలి ఉండదు, అన్నం తింటే అరగదు, నిద్ర పడుకుంటే నిద్ర పట్టదు, వృద్ధాప్యం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా శరీరానికి సుఖం రాదు. ఇంతే జీవితం. కలిమి కష్టాల ప్రోవు అని చెప్పాలి కానీ సుఖమయం అనడానికి వెళ్ళేది. ఎంత సంపాదన వచ్చినా వాడికి ఏం సుఖాలు ఉండవు. కర్మలు దుఃఖానికి బీజాలు. వాటి ఫలితం ఏంటంటే పుడుతూ ఉండటం, చస్తూ ఉండటం. ఈ జ్ఞానం నరుడికి కలగదు.
నేను ఈ పని చేస్తున్నానే మళ్ళీ పుడతాను ఏమో, తర్వాత ఎప్పుడు పుడతామో మనకు తెలియదు కదా, తెలియదు, అర్థం కాదు, అజ్ఞానమే వీరన్నిటికీ మూల కారణమని చెప్తారు. ఈ దుఃఖం పోగొట్టుకోవడానికి దివ్యమైన ఆయుధం ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణమట. జ్ఞానులు ఈ మాట చెప్తారు. ఈ దుఃఖం పోతుంది, నువ్వు పుట్టవలసిన అవసరం తగ్గుతూ ఉంటుంది. నిత్యము సహస్రనామ పారాయణ చేస్తావు. ఎప్పుడు భగవన్నామం తీసుకునే వాళ్ళకి ఇతరులని తిట్టడానికి, కేకలేయటానికి, ఏదో అది కావాలి ఇది కావాలి అని అడగడానికి సమయం తగ్గిపోతుందండి. భగవన్నామమే ఎక్కువగా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ మాటలు తగ్గేసరికి కర్మలు తగ్గటం మొదలు పెడతాయి. నిదానంగా మన పుటకలు చావులు కూడా తగ్గుతుంటాయి. విష్ణు సహస్రనామాన్ని వదిలిపెట్టద్దని చెప్తున్నారు. శ్రీహరి దయను పొందటానికి కర్మ, జ్ఞానము అనేవి సాధనాలని ఆగమోక్తి. జ్ఞానం ఆగమ విహితమైనటువంటి కర్మాచరణం. ఏది లేక బతుకు సుఖంగా గడవాలి, మోక్షం రావాలని అరిస్తే వస్తాయా? అరిస్తే రాదు. భగవంతుడు అనే పదానికి అర్థం చెప్తున్నాను విను. సంభవము, భర్త అనే రెండు భకారానికి అర్థమట. పుట్టించి, నడిపించి, లయమొందించే శక్తులు 3 కలిగిన వాడు భగవంతుడు. విజ్ఞానము, ఐశ్వర్యము, సంపద, యశస్సు, వైరాగ్యము, వీర్యము అనే ఈ 6 కూడా ఈ భగమనే పదానికి అర్థాలు. ఇవే షడ్గుణాలు. ఇవి కలవాడు భగవంతుడు. ఇవన్నీ ఉన్నాయి ఆయనకే అని విద్వాంసులు నిర్వచనం చెప్తారు. ఈ 6 గుణాలతో ఉన్న ప్రపంచంలో తనలో ప్రపంచము ఉన్నవాడు భగవంతుడని విబుధుల యొక్క నిర్ణయము. ఈ భగవన్నామం పరబ్రహ్మ స్వరూపి అయిన వాసుదేవుణ్ణి గురించే చెప్పబడింది, కానీ మరే దేవతకి చెల్లదు. ఈ విషయం మునుపు కేశిధ్వజుడు అనే రాజశ్రీ ఖాండిక్యుని తండ్రికి చెప్పాడు. అనేసరికల్లా మైత్రేయుడు అడిగాడు, కేశిధ్వజుడు ఎవడు, ఖాండిక్యుడు, ఈ ఖాండిక్య జనకుడు అనేవాడు ఎవడు, వాళ్ళకి యోగ నిమిత్తంగా కలిగిన వాదం ఏమిటో చెప్పమని అడిగేసరికల్లా పరాశర మహర్షి ఇట్లా చెప్తున్నారట. జనక వంశీయుడు అమితధ్వజుడు, అతనికి ఖాండిక్యుడు, కృతధ్వజుడు అని 2 కుమారులట. తండ్రి తర్వాత వాళ్ళిద్దరూ రాజ్యం సమానంగా పంచుకుంటే ఈ కృతధ్వజుని కుమారుడు కేశిధ్వజుడు అనేవాడు ఏంటట, అతను తపోధనుడు, ఆత్మవిద్యాపరాయణుడు, బలపరాక్రమశాలి అయ్యి ఈ సంసారాన్ని అవిద్య వల్ల తరిస్తాను అని తండ్రి తర్వాత రాజ్యాన్ని అనుభవిస్తూ, అతను చాలా తెలివిగలవాడే కానీ తండ్రి తర్వాత రాజ్యాన్ని తీసుకున్నాడు. అలా ఉండగా ఖాండిక్యుని తండ్రి కర్మ పద్ధతిగా రాజ్యమేలుతూ పగబట్టి ఖాండిక్యుడు గెలిచి కేశిధ్వజుడు అంటే వాడు పాపం వాడి దారిని వాడు చేసుకుంటూ ఉంటే ఇతను ఏం చేశాడనమాట, వాడి యొక్క సిరి సంపదలను లాక్కున్నాడు. అప్పుడు ఏం చేశాడు, ఖాండిక్యుడు వాడి సంగతి వేరే, వీడి సంగతి వేరే, కానీ కేశిధ్వజుడు ఖాండిక్యుడిని జయించేసరికి ఈ ఖాండిక్యుడు ఏం చేశాడు, తనంతట తను నగరం విడిచిపెట్టేసి మంత్రులు తను అందరూ కలిసి అరణ్యంలోకి వెళ్ళిపోయారు. కేశిధ్వజుడే సర్వరాజ్యానికి అధిపతి అయ్యాడు. ఆ కేశిధ్వజుడు ఒకనాడు యజ్ఞం చేయబోతే ఆ యజ్ఞానికి సంబంధించిన యజ్ఞ పశువుగా ఒక ఆవుని, హోమధేనుని నిర్ణయించారు. ఆ ధేనువు ఒక పులి నోట పడి చనిపోయిందట. అది తెలిసేసరికల్లా కేశిధ్వజుడికి బెంగొచ్చింది. అయ్యో ఇదేమిటి, ఈ హోమధేనువు ఇలా అయిపోయిందని, ఈ దోషానికి ప్రాయశ్చిత్తం ఏమిటని ఎందరో ఋత్విజులను అడిగాడు. అడిగితే మా తెలీదు, కశేరుడు అనే జ్ఞానున్నాడు, కశేరుడి దగ్గరికి వెళ్ళి అడగమన్నారు. ఈ కశేరుడు ఆయన అక్కడెక్కడో అడవిలో ఉన్నాడు. ఈ రాజుగారు అక్కడ దాకా కాలినడకని పోయి ఆయన్ని అడిగాడు. ఆయన ఏమన్నాడు, భార్గవుణ్ణి అడగమని చెప్పాడు. మళ్ళీ భార్గవుడి దగ్గరికి నడిచి వెళ్ళాడు. భార్గవుడు అన్నాడు, నాకు కూడా తెలీదు, ఈయన శునకుడు అనే ఈయనున్నాడు ముని, ఆయన కనుక్కోమన్నారు. శునకుడు ఏం చెప్పాడంటే, రాజా, గోవధకి ప్రాయశ్చిత్తం సామాన్యమైంది కాదు, కానీ నేను చెప్పలేను. నీ శత్రువు, ఆగర్భ శత్రువు, నీ సోదరుడు, నీ ముందు నీ రాజ్యానికి అధిపతి అయినటువంటి ఖాండిక్యుడు చెప్తాడు. ఖాండిక్యుడికి చాలా శాస్త్రజ్ఞానం ఉంది, యోగ జ్ఞానం కూడా ఉంది, అతనిని కనుక్కో అని చెప్పేసరికల్లా ఏం చేశాడు ఈ కేశిధ్వజుడు, అంతకుముందు ఇద్దరు పోరాడుకుని రాజ్యాలు లాక్కున్నారు కదా, అయినా సరే ఎలాంటి సందేహము లేకుండా తన పగని పక్కకు పెట్టి కృష్ణాజీనం కట్టుకుని మృగశృంగకరుడై చేతిలో మృగశృంగం పట్టుకున్నాడట. అంటే మన లేడీ యొక్క కొమ్ములు పట్టుకున్నాడు. అంటే నేను ఏ పగ లేకుండా ఉన్నాను, కేవలము యోగం గురించి తెలుసుకోవడానికే వస్తున్నానని తన తాలూకు వస్త్రధారణ ద్వారా తెలియజేసి కానీ రథాన్ని ఎక్కే వెళ్ళాడని రాస్తున్నారు. ఖాండిక్యుడి దగ్గరికి వెళ్ళారు. ఈ ఖాండిక్యుడిని దూరం నుంచి కేశిధ్వజుడిని చూసి మునులంతా తెల్లబోయారట. రాజా, మన శత్రువు, ఆ చేతిలో ఉన్నటువంటి ఈ లేడి తాలూకు కొమ్ములు వీళ్ళకి ఖడ్గంలా కనపడింది. ఖడ్గదారిగా ఒంటరిగా వచ్చాడు, ఎవ్వరు లేరండి, ఆయన ఎందుకో ఒక్కడే వస్తున్నాడు, చంపేద్దాము అన్నారు. అనేసరికల్లా ఈయన అన్నాడు అనేసి వీళ్ళు వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి.
వాళ్ళు ఏం చేశారు, ఆ మంత్రులు వాళ్ళు కత్తులు కటార్లు పుచ్చుకుని వెళ్ళేసరికల్లా కేశధ్వజుడు చెప్పాడట, ఆగండి, నేను పోరాటానికి రాలేదు, ఆ పగని మర్చిపోండి. నేను చేసిన యజ్ఞానికి సంబంధించిన ఆవు పులి వల్ల మరణించింది. ఆ ప్రాపప్రాయశ్చిత్తానికి శునక మహర్షి చెప్పిన ప్రకారము నేను ఇక్కడికి వచ్చాను, ఖాండిక్యుడి కోసం వచ్చాను అనేసరికల్లా వాళ్ళు ఏమన్నారు, ఇంకా నయం, నిన్నెట్లా నమ్ముతాం, నువ్వు సొంత సోదరుడి రాజ్యాన్ని లాక్కున్నవాడివి, యజ్ఞము గోహత్య ధర్మాలు ఇవన్నీ చెప్పద్దు మాకు, శత్రువు ఒంటరిగా దొరికితే చంపాలని మాకు తెలిసిన ధర్మం, రాజనీతి అదే, శత్రువు దొరికితే ఇంకా శత్రు శేషం ఉండనివ్వకూడదు, నువ్వు దొరికావు అనేసరికల్లా సరే ఖాండిక్యుడు వెనకాల నుంచి వచ్చాడట. చూసి మంత్రులకి బోధించి వద్దు వద్దు, తొందరపడి దోషం చేస్తే దానివల్ల వచ్చే సుఖం చాలా తక్కువ, తొందరపడకూడదు, నిదానిస్తే పుణ్యలోకాలు లభిస్తాయి మనకి, తొందర మాత్రం పడకూడదు, దొరికాడు కదా వేసేద్దామని వేసేస్తే తర్వాత చాలా సమస్యలు వస్తాయి, అందుకని తొందరపడకూడదు, ఇది పైగా మనకి బుద్ధిమంతులకి పుణ్యలోకాలు లభిస్తాయి నాయన, తాపీగా ఉండే వాళ్ళకి దాన్ని పోగొట్టుకోవద్దు, పైగా తగిన తోడు లేకుండా వచ్చిన శత్రువుని పట్టి చంపటం ధర్మ విరుద్ధం, పనికిరాదని మాట్లాడి ఈ కేశధ్వజుడు మంచి చెడ్డలు తెలిసిన వాడే, ఏదో ధర్మ సందేహం అడిగి తీర్చుకోవడానికి వచ్చాడు కదా, చేర తీసుకోవచ్చు, ఇతన్ని ఎదిరించద్దని చెప్పి మంత్రుల్ని శాంతపరిచి ఆయన దగ్గర కేశధ్వజుడి దగ్గరికి వెళ్ళి మంచి మాట్లాడి తన వెంట తీసుకొచ్చి మర్యాదగా కనుక్కున్నాడు. అప్పుడు కేశధ్వజుడు తన వచ్చిన పనిని చెప్పి ప్రాయశ్చిత్త విధిని చెప్పమన్నాడు. అప్పుడు ఖాండిక్యుడు ఏం చేశాడట, వేదోక్త విధి వేదోక్తంగా ఎలా చెప్పబడింది, యజ్ఞ పశువు మరణిస్తే ఏం చేయాలో ఆ విధులన్నీ ఖాండిక్యుడు క్షుణ్ణంగా చదువుకున్నాడు. ఈ వచ్చిన కేశధ్వజుడు తన శత్రువు అయినా కూడా అతనికి కావలసినటువంటి నీతిని ధర్మాన్ని శాస్త్రాన్ని విడమర్చి బోధించాడు. ఈ కేశధ్వజుడు వెనక్కి తిరిగి వచ్చి ప్రాయశ్చిత్త విధిని చేసుకుని సాంగోపాంగంగా యజ్ఞం చేసి ఋత్వికులకు సభ్యులకు యథోక్తమైన దక్షిణ తాంబూలాలు ఇచ్చి దీనులకు అనాథలకు కోరిన ధనధాన్యాదులు ఇచ్చి తృప్తుల్ని చేశాడట. కానీ ఒకనాడు అనుకున్నాడు, అదంతా అయిపోయింది యజ్ఞం అయ్యాక, నాకు ప్రాయశ్చిత్త విధి తెలిపి కృతకృత్యుణ్ణి చేసిన ఖాండిక్యునకు ఇష్టమైనవి, అతనికి ఏమి ఇష్టమో అది ఆయనకి సమర్పించాలి అని భావించి మంత్రుల్ని భటుల్ని వెంట పెట్టుకుని కాలినడకన ఖాండిక్యుడి దగ్గరికి వెళ్ళాడట. మొదటిసారి రథం ఎక్కి వెళ్ళాడని చెప్పారా, ఈసారి మాత్రం ఆయన రథం ఎక్కి వెళ్ళాలి, నిదానంగా అందరినీ వెంబడి పెట్టుకెళ్ళి, నాయనా నీకు ఇష్టమైంది ఏమిటో చెప్పు, నేను నీకు అది సమర్పిస్తాను, నీ వల్ల నేను ఈ యజ్ఞాన్ని పూర్తి చేయగలిగాను అని మాట్లాడడానికి వెళ్ళాడు. నీకు గురుదక్షిణ ఇస్తానంటే అప్పుడు ఖాండిక్యుని మంత్రులు అన్నారు, చెప్పారట, రాజ్యం కోరుకో స్వామి, రాజ్యం కోరుకో, మనం ఇటు అడవుల్లో పడి చచ్చిపోతున్నాము, రాజ్యం కోరుకోమంటే ఈయన నవ్వాడట ఖాండిక్యుడు. ఆయన చెప్పాడు, ఈ ధనం సంపాదించడం, రాజ్యానికి ఆశపడటం, ప్రధానులు మంత్రులైన మీ ఉద్దేశం కానీ నాకు ఆ కోరిక లేదు, పరమార్థ యోగం ఇతని వల్ల తెలుసుకుని బ్రహ్మపదం చేరతాను, అశాశ్వతమైన ఫలితాలు నాకు ఇష్టం లేదని చెప్పి కేశధ్వజుడు అన్నట్ట. అయ్యా ఇప్పుడు చూడండి, ఖాండిక్యుడికేమో శాస్త్రం తెలుసు, కేశధ్వజుడికి మోక్ష విధానం తెలుసు, యోగ మార్గం తెలుసు, చదువుకున్నాడు, కానీ ఆయన కొంత అవిద్యకి లోబడి ఈ రాజ్యము రాజ్యకాంక్ష భూలోకంలో ఉన్నప్పుడు ఇవి చేయాలని అది చేసేసాడు. ఈయన ఖాండిక్యుడు అడిగాడు, నాకు మోక్షాన్ని సంపాదించడానికి తగిన యోగ మార్గాన్ని ఉపదేశించమని. అప్పుడు అన్నాడు, నువ్వు రాజువి కదా, ఇప్పుడు మనం రాజులం, ఇప్పుడు ఏం చేయాలి, ఈ రాజుగా ఉన్నప్పుడు ఒక క్షత్రియుడిగా ఉన్నప్పుడు రాజ్యపాలన చేయాలి, నువ్వు భోగాలు అనుభవించడం దొరతనం నేర్పటమే ముఖ్యము, అది వదిలిపెట్టేసి నువ్వు యోగ మార్గాన్ని ఎందుకు అడుగుతున్నావంటే అప్పుడు ఖాండిక్యుడు చెప్తున్నాడు, అజ్ఞానానికి మూలము లక్ష్మీదేవితోటి సంబంధం, పాపాలకి రూపాలే మనం చేసే పనులు, వాటి ఫలితం భరించరాని కష్టాలు, ఇవి ఏంటంటే దీనివల్ల దాంతో జరిగేది ఏంటంటే అజ్ఞానానికి కారణం అదే, మనకి ఏదో కావాలనిపిస్తుంది, దానికోసం ఏదో తప్పు చేస్తాం, ఆ తప్పుని రూపుమాపుకోవడానికి ఏదో యజ్ఞం చేస్తాం, ఆ యజ్ఞానికి డబ్బు కావాలని ఏదో యుద్ధం చేస్తాం. చూడండి, ఒక పని చేయడానికి ఎన్ని పనులు చేయవలసి వచ్చింది, ఇవన్నీ చేయవలసి వస్తుంది, కాబట్టి నాకు అవ్వద్దు, దివ్యమైన మోక్ష మార్గ ఉపదేశం చేయవలసింది అని కోరుతున్నాను, అది తప్ప వేరేది నీ దగ్గర నుంచి నేను గురుదక్షిణగా స్వీకరించను అని చెప్పాడట. అప్పుడు కేశధ్వజుడు చెప్పాడు, అవిద్య వల్ల మృత్యువుని ఎప్పుడు గెలుస్తాను అని అదే స్మరణ వల్ల రాజ్య సంపద నాకు ఈశ్వర ప్రసాదంగానే కనపడుతుంది, ఆత్మ కాని వస్తువుని ఆత్మగా భావించడం, తనకు రాని సొమ్ము కోసం ఆరాటపడటం, ఈ రెండే అవిద్యకి బీజాలు. పాంచభౌతికమైన ఈ శరీరమునందు దేహి అజ్ఞానానికి లొంగి అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇదే ధ్యాసతో మమకారాన్ని పెంచుకుంటూ బ్రతుకు గడిపేవాడు అవివేకి. ఉపభోగాలకి ఆశపడి ప్రయత్నించడం, చేయరాని కర్మలు చేయవలసి వస్తుంది. ఆ కర్మలే పురుషునకు తెగని బంధాలు, వాటి వల్లే అతను మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు. పృథ్వీతత్వ ప్రధానమైన ఈ దేహము
పృథివికి సంబంధించిన పదార్థాల చేతనే వృద్ధి పొందుతుంది. ఒక ప్రాణి ఆ లెక్కకు మించిన ఎన్నో సంసార సంబంధాల బంధాలలో చిక్కుబడి వాసనలు అనే పరాగానికి లొంగి మోహారణ్యంలో తిరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడిక్కడే తిరుగుతాం, మనం వీళ్ళకే పుడుతుంటాం, ఇక్కడే పుడుతూ ఉంటాం, ఈ లోకంలోనే పుడతాం. ఒక బాటసారి కంట్లో పడినటువంటి దుమ్ముని వేడి నీళ్లతో పోగొట్టుకున్నట్టుగా కర్మ సంబంధమైన అజ్ఞానము ఆత్మబోధ వల్ల పోతుంది. కంట్లో దుమ్ము పడితే వేడి నీళ్ళతోటో చన్నీళ్ళతోటో కడుక్కుంటే పోతుంది. వేడి నీళ్ళు అని చెప్తోందండి పురాణం, హాట్ వాటర్ తోటి కడుక్కోవాలట. ఈ కర్మ సంబంధమైన అజ్ఞానము ఆత్మబోధ వల్ల. అందుకనే మనం ప్రవచనాలు పురాణాలు వింటాం. పూర్వకాలం నుంచి మనం హరికథలు వినటము అవి మన పద్ధతిగా ఉంది. వీటి వల్ల ఇప్పుడు మనం ఇందులో పడి కొట్టుకుపోతుంటాం సంసారంలో. అందులో నుంచి బయటికి రావడానికి మనకు ఒక ఆలంబన కావాలి. దానికి ఆలంబనే పురాణాలు కానీ ప్రవచనాలు కానీ అని చెప్తున్నారు. అజ్ఞానం విడువగా మోక్షం కలుగుతుంది. చల్లని నీరు అగ్ని చేత వేడెక్కినట్టుగా మమకారానికి చుట్టుకుపోయిన ప్రకృతి గల శరీరి కష్టాలకు చిక్కుతాడు. కనుక కల్మషాన్ని పోగొట్టేది మోక్ష మార్గాన్ని చూపేది అయిన యోగాన్ని నేర్చుకోవాలి. అది మోక్షాన్ని సాధిస్తుంది అంటే ఖాండిక్యుడు ఇట్లా అన్నాడట. నిమివంశంలో నీకన్నా మిన్నగా చెప్పదగిన జ్ఞానధనుడు పుట్టడు, కనుక నీవే నాకు ఆ యోగ విద్యను బోధించు. ఆ విధంగా నన్ను కృతార్థుణ్ణి చెయ్యి అంటే ప్రసన్న హృదయుడైన కేసిధ్వజుడు ఇట్లా చెప్పాడట. రాజా, ఇది పూర్తిగా వేదాంతమేనండి, నిదానంగా వింటే అర్థమవుతుంది. బంధమోక్షాలకు హేతువు చిత్తం, విషయ సుఖాలకి అది లాగుతూ ఉంటుంది. దాని చేత చిక్కులకు చీకాకులకు కట్టుపడవలసి వస్తుంది. ఆ వాంఛలకు లొంగకపోతేనే మోక్షప్రాప్తి కలుగుతుంది. కనుక మనసు చెదరనీయక బ్రహ్మధ్యానంపై అంకితం చేస్తే ముక్తి సాధ్యమవుతుంది. ఇనుము సూదంటురాయికి వశమైనట్లుగా బ్రహ్మధ్యానం చేత ఆత్మభావం కలుగుతుంది. ఆత్మభావం విషయవాంఛలకు లొంగక సన్మార్గాన నడుపుతుంది. అలా స్థిరచిత్తంతో బ్రహ్మధ్యానం నిరంతరము చేస్తూ ఉండటమే యోగం. ఆ యోగ విద్య యందు నిశ్చల బుద్ధిని ప్రయోగించి వర్తించేవాడే దివ్యయోగి. మోక్షం అతని చేతి ఉసిరిక, అంటే కరతలామలకం అంటాం కదా, అరచేతిలో ఉన్న ఉసిరిపండు అనమాట. బ్రహ్మతత్వం తెలిసిన బ్రహ్మణ్యుడు అతడే. అలాగ యోగాభ్యాసంలో ఉండగా ఎప్పుడైనా ఆటంకం కలిగినా మలి జన్మలో తప్పక ముక్తి పొందుతాడు. ఎవరి నుంచి ఏది తీసుకోక మిక్కిలి శుచిగా ఉండటం, అహింస, బ్రహ్మచర్యము, దొంగతనం లేకుండా ఉండటం కలవాడై యోగాభ్యాసుడయి ఆ యోగ ఫలితాన్ని కోరకూడదట. నాకు ఇది కావాలి అనకూడదు, యోగాభ్యాసిగా మాత్రమే ఉండాలి. నియమము, శౌచము, తపస్సు, వేద పఠనము, నాలుక కోరికల్ని విడవడము బ్రహ్మదర్శనము. దీనికి యమయోగం అనే పేరట. దాన్నే ధ్యానం అంటారు. పైన చెప్పింది కామ్యఫలకాంక్షతో చేస్తే తప్పకుండా సిద్ధిస్తాయి, సందేహం లేదు అని చెప్తున్నారు. సకలాసనాలలో భద్రాసనం అలవాటు చేసుకుని దాంతో యోగాన్ని అభ్యసిస్తూ పంచగుణాలను మనసుతో జోడించి బ్రహ్మధ్యాన ప్రవృత్తితో ఉండటమే యమం అని చెప్తారు. ఇది ప్రాణం యమ యోగాల గురించి చెప్తున్నారండి. ఇందులో ఉన్నది చదువుతున్నాను, వివరంగా దీని గురించి మాట్లాడేంత సమయం కూడా ఏం లేదండి. ఇందులో ఏముందో పాఠంలో అది చెప్తున్నాను అంతే. ప్రాణవాయువుల్ని తన వశం చేసుకుని బ్రహ్మతత్వాన్ని తెలిసి ప్రవర్తించే యోగం ప్రాణాయామ యోగం అని తత్వవిధులు అన్నారు. ప్రాణాయామం మనం చేస్తుంటాం కదా, ఇది ఏదో క్రియలాగా చేస్తామండి. సాధకుల వ్యవహారం వేరేగా ఉంటుంది. ఊర్ధ్వముఖంగా ఉన్న ప్రాణవాయువును, అధోముఖంగా ఉన్న అపానవాయువును సమాన స్థాయిలో ప్రవర్తింపజేసేది లంబన యోగం అంటారట. ఆ లంబన యోగంతో శబ్దాదులకు వశీకరమైన ఇంద్రియ సమూహాన్ని తన వశం చేసుకోవటాన్ని ప్రత్యాహారం అనే యోగం అంటారు. ఈ యోగాలన్నీ ఆ కేశవుణ్ణి తెలియటానికి స్థూల యోగాలు. సూక్ష్మయోగం ఏమిటో తెలీదు అని చెప్పగా ఖాండిక్యుడు సరే, ఏ విధంగా ఈ హరిని భావన చేసి యోగి ముక్తిని పొందునో చెప్పు, ఆ విషయం చెప్పమని అడిగితే ఇప్పుడు చెప్తున్నారు. దివ్యమూర్తి అయిన విష్ణువు యోగి యొక్క చిత్తంలో ఉంటాడు. ఆ మూర్తి స్థూల రూపం, సూక్ష్మ రూపం అని రెండు సంజ్ఞలు ఉన్నాయి, రెండు విధాలు. పర అపర అనే సంజ్ఞతోటి చెప్తారట. పరమూర్తి అపరమూర్తి అట అని చెప్పి ఈ రకంగా బ్రహ్మభావన, కర్మభావన అని అనేక రకాల వివరాలతోటి ఈ శ్రీహరిని ఎలా ధ్యాన యోగంతో ఆరాధించాలో వివరంగా చెప్పబడిందండి. ఈ విధంగా యోగ విద్యతో వాడికి క్రమంగా భగవద్ దర్శనం లభిస్తుంది. చివరికి వాళ్ళని తన వద్దకి తీసుకుంటాడు అని సంగ్రహంగా యోగ విద్యను గురించి చెప్పేసరికల్లా ఖాండికుడు సంతోషించి, నీ ఉపదేశం నాకెంతో నచ్చింది, నీ వల్ల నా దృష్టి భగవంతుడి వైపుకు వెళ్తోంది, పద్మాక్షుడి మీద నిలిచింది అని చెప్పి, చాలు నాకు నువ్వు చేసిన ఉపదేశం చాలు, నేను ఈ రకంగా యోగాభ్యాసాన్ని పరుణ్ణయి మోక్షాన్ని పొందుతానని ఖాండిక్యుడు కేశిధ్వజుడికి అనేక కృతజ్ఞతలు చెప్పారు. వీళ్ళిద్దరూ జనకరాజర్షి వంశానికి చెందిన వాళ్ళేనండి. ఖాండిక్య జనకుడు, కేశిధ్వజ జనకుడు అని చెప్తారు.
అందుకని మనకి జనక మహారాజుని రాజర్షిగా చెప్తారు. వాళ్ళందరూ యోగ జ్ఞానం కలిగిన వాళ్ళే. అందులో ఎవరికైనా జ్ఞానం లేకపోతే రెండో వాడికి తెలియజేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లిన సంఘటనలు కూడా కొన్ని కథల్లో కనిపిస్తాయి. తర్వాత ఏమైందట, ఖాండికుడు తన కుమారుడికి పట్టం కట్టంటే తన తర్వాత తన పరివారాన్ని చూసే ఇలా విధానాన్ని కుమారుడికి అప్పచెప్పి తర్వాత యోగ విద్యాభ్యాసంలో సకల సంతోషాలని పొందాడు. ఈ కేశిధ్వజుడు కూడా తన నగరానికి వెళ్ళిపోయి పద్మాక్షుని ఆరాధిస్తూ అనేక యజ్ఞాలు చేశాడు. వాసుదేవుని అనుగ్రహంతో దివ్యభోగాల్ని అనుభవిస్తూ హాయిగా ఉన్నాడట అని చెప్పి పరాశరులు చెప్తున్నారు. మైత్రేయ, సర్గ ప్రతిసర్గాదుల మన్వంతరాల వృత్తాంతం చెప్పాను, ఇక నువ్వు వినాల్సింది ఏమిటి నాయన అని అడిగేసరికల్లా మైత్రేయుడు చెప్పాడు, అన్నీ విన్నాను, ఇంచుమించుగా అన్నీ తెలుసుకున్నాను. మనసు నిర్మలమై శాంతగుణ భాసురమైంది. ఏదైనా పురాణాలు వినేసరికి మనకు ఒక ప్రశాంతత లభిస్తుంది కదా. మైత్రేయుడికి కూడా ఎలాగే లభించింది. నేను రకరకాల విషయాలు అడిగాను, మీరు శ్రమపడి ఎన్నో విషయాలు నాకు తెలియజేశారు, నా వల్ల మీకు కలిగిన శ్రమకి నన్ను క్షమించండి అంటే అప్పుడు ఈయన చెప్పాడు, నాయన నువ్వు నాకు చేసిన సేవ వల్ల దేవతలు కూడా సిద్ధించని నీ శ్రీ విష్ణు పురాణం నీకు ఆనందంగా చెప్పగలిగాను. నువ్వు నాకు కలిగించింది పుణ్యమే కానీ ఇది శ్రమ కాదు. దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, పన్నగులు, కిన్నరులు, సిద్ధులు, సాచులు, మునులు, 4 వర్ణాల వారు, నదీనదాలు, సముద్రాలు, వనాలు, పంచభూతాలు, గ్రహ నక్షత్రాలు, అగ్నులు, మన్వంతరాలు, వేదశాస్త్ర పురాణాలు విష్ణుమూర్తులే, అన్నీ విష్ణు స్వరూపాలేనట. ఈ చరిత్ర విన్నవారు సకల శుభాలు పొందుతారు. ఇన్నిటా వినుతింపదగిన విష్ణు పురాణాన్ని రాసినా, చదివించినా, వినినా, పూజించినా శుభప్రాప్తి అవుతుంది. భక్తవత్సలుడైన పద్మాక్షుడు ఇష్టఫలాలని ప్రసాదిస్తాడు. విష్ణు పురాణాన్ని భక్తితో చదివినా విన్నా, అశ్వమేధం చేసి అవబృధ స్నానం చేస్తే వచ్చే ఫలితం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలలో స్నానము, దానము, ధ్యానము, తపము చేసిన ఫలితం కూడా లభిస్తుందట. అగ్నిహోత్రం యొక్క ఆరాధన 1 సంవత్సరం చేస్తే వచ్చే ఫలితం ఒక్కసారి విష్ణు పురాణం చదివినా, విన్నా, వినిపించినా లభిస్తుంది. ఇప్పుడు నేను వినిపించాను, నాకు ఫలితం లభిస్తుందండి. విన్న వాళ్ళందరికీ కూడా అగ్నిహోత్ర ఆరాధన చేసిన ఫలితం లభిస్తుందట. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు యమునలో స్నానం చేసి మధుర వెళ్ళి విష్ణువుని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం విష్ణు పురాణ పఠనం వల్ల కలుగుతుంది. శ్రావణ మాసంలో విష్ణు పురాణం నందలి కథలు కొన్నిటిని చదివినా కూడా దుస్వప్నం పోతుంది. ఒకవేళ శ్రావణంలో ఏదైనా పీడకలలు కనుక వస్తే మాసాన్ని బట్టి అన్నమాట, ఎప్పుడు పీడకలు వచ్చినా విష్ణు పురాణంలో ఒక ఎపిసోడ్ విన్నా కూడా ఫలితం లభిస్తున్నట్ట. దుస్వప్నం యొక్క దుష్ట ఫలితాలు ఏమైనా ఉంటే అవి పోతాయి. సూర్యగ్రహణ సమయంలో యమునలో స్నానం చేసి వైదికులైన బ్రాహ్మణులకు గోదాన భూదానాలు ఇస్తే వచ్చే ఫలితం విష్ణు పురాణం రాసిన వారికి వస్తున్నట్ట, చేత్తో గనక రాస్తే. విష్ణు పురాణ కథలు వినే వారికి పాపాలు పోతాయి, ఆరోగ్యాభివృద్ధి, భాగ్యాభివృద్ధి, కీర్తి, హరిభక్తి కలుగుతాయి. నేను పులస్త్య మహాముని వల్ల ఈ పురాణం విని నీ వంటి తపోధనలకు చెప్పే ధన్య చరిత్రుడిని అయ్యాను. శమీకుడు నీ వల్ల విని దీన్ని కృతయుగంలో వినిపిస్తాడు కాబట్టి ఈ పురాణం కలికాలం యొక్క దోషాన్ని పోగొట్టి జగన్నుతం అవుతుంది. నువ్వు మహానుభావుడివి. మైత్రేయుడికి చెప్తున్నారన్నమాట, నీ జననం పవిత్రమైంది, జన్మ ధన్యమైంది నాయన. భగవంతుడి మీద భక్తిని ఏమరకుండా నిరంతరము విష్ణునామ సంకీర్తన చెయ్యి అని ఈ రకంగా పరాశర మునీంద్రుడు మైత్రేయునకు వేదమూలమైనటువంటి విష్ణు పురాణాన్ని పూర్తిగా వినిపించాడు. ఈ విధంగా సుమన్ టీవీ వల్ల ఈ 28 రోజుల పాటు విష్ణు పురాణాన్ని సాధ్యమైనంత సంగ్రహంగా మీకు అందించగలిగే అవకాశం లభించిందండి. ధనుర్మాస పుణ్యక తిథుల్లో ఈ మొత్తం 28 రోజులను మనం ఈ పురాణాన్ని విన్నాము. అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి వినడానికి అవకాశాన్ని తీసుకోండి. నమస్కారం.